రైతు మిత్రులకు నమస్కారం. కర్షక నేస్తానికి స్వాగతం. చిన్న చిట్కాతో మీ ముందుకు మరొకసారి రావడం జరిగింది. తప్పకుండా వీడియోను మొత్తం చూడండి. నచ్చితేనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి మిత్రులు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయానికి వస్తే నాట్లు కొంతవరకు పూర్తి కావస్తున్నాయి. చాలామంది రైతులు నాట్లు వేసిండ్రు. ఈ నాట్లు పూర్తి అయినటువంటి రైతు మిత్రులకు ఒక చిన్న చిట్కాతోని మనము స్టార్ట్ చేద్దాం. చాలా ప్రాంతాలలో కొంగలు, ఎడారి కొంగలు, వీటి వల్ల ఈ బెడద అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే నాట్లు పూర్తి కాగానే అవి ఏం చేస్తాయంటే ఆ పొలం లోపల పురుగుల కోసము, లార్వాల కోసము, అదేవిధంగా మన ఎర్రలు అంటే వానపాముల కోసము అవి వారడం వల్ల అప్పుడే నాటిన పొలం కాబట్టి ఏంటంటే అది వాటి కాళ్ళ కింద, వాటి పాదాల కింద ఆ మొక్క పడి ఏనుకోలేదు కాబట్టి ఇక మొక్క ఇప్పుడే పెట్టినాం కాబట్టి 4-5 రోజుల క్రితం పెట్టినాం కాబట్టి ఏంటంటే ఆ కింద ఆ మొత్తం మొక్క అంతా వాటి కాళ్ళ కింద పడి అది ఒండు కప్పేసి ఏంటంటే అది మనకు పని రాకుండా, పని చేయకుండా, మొక్క కోలుకోకుండా అయిపోతుంది. ఇక మళ్ళీ ఏమైనా ఎగురు వచ్చి చేస్తుందా అంటే అది రాదు. ఎందుకు వరి మొక్క కాబట్టి అది కాదు. కాబట్టి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే బీహార్ వాళ్ళు నాట్లు ఎత్తే మాత్రం ఇదంటే మనం గ్రామంలో ఉన్నటువంటి మనుషులు వేసే పట్టుకునేవి ఏం కాలే. అదే బీహార్ వాళ్ళు వేసేదంటే కొద్దిగా వెడల్పు వేస్తారు, అంటే బాగా పలచగా ఎత్తారు కాబట్టి ఆ నాట్లు కనుక ఈ కొంగలో, ఎడారి కొంగలో తొక్కితే మాత్రం ఇక అది దాదాపు ఒక గజం తేడా మనకు వరి పొలాలలో కనబడుతుంది. దిగుబడులు కూడా చాలా తగ్గిపోతాయి. అలాంటప్పుడు ఏంటంటే రైతులు ఈ కొంగలు రాకుండా ఇంతకుముందు ఏం చేసేదంటే డబ్బా పట్టుకొని కొద్దిగా శబ్దం చేసుకుంటే ఆ రైతు ఒక 2-3 రోజులు, 4-5 రోజులు ఊరికే పొలం చుట్టూ తిరిగితే ఆ కొంగలు రాకుండా అయిపోయింది. అదొక విధానం. రెండో విధానం ఏంటంటే ఈ రీల్స్ అనేవి దొరుకుతాయి మనకు. అదేంటంటే మెరుపులు. ఆ మెరుపులు ఉత్తర దక్షిణ ధ్రువం, ఉత్తరం నుంచి దక్షిణం, అంటే ఈ ఉత్తరం నుంచి దక్షిణ ధ్రువాలు కనుక అటొక కర్ర ఇటొక కర్ర కట్టి కొద్దిగా వాటిని కొద్దిగా తిప్పుకుంటూ గట్టిగా గుంజి కడితే ఏమవుతుంది అంటే ఈ సూర్య రశ్మి వాటి మీద, సూర్య కిరణాలు వాటి మీద పడి ఏంటంటే అవి బాగా లైట్ ఫోకస్ లెక్క కొంగల యొక్క కళ్ళు కనబడాయి. అదేవిధంగా ఈ గాలికి ఏమవుతుందంటే శబ్దం కూడా వస్తుంది అన్నట్టు. ఆ శబ్దం వచ్చడం వల్ల కూడా ఈ కొంగల బెడద అనేది ఇంతకుముందు లేకపోయేది. ఈ 2 కారణాలు మనం కొంగలు రాకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకునే ముచ్చట ఏంటంటే, మనం చెప్పుకునేటటువంటి చిట్కా ఏంటంటే ఈ మధ్యలో చాలా పొలాలలో నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు మనం ఏరినటువంటి పత్తి, అంటే పత్తి మనం ఏరుకుంటాం కదా పంట పొలం లోపల, ఆ పత్తిని కనుక ఒక కోడిగుడ్డు అంతా కోడిగుడ్డు అంతా ఈ పత్తిని వేరు చేసుకొని ఒక ఎకరం పొలంలో ఒక 10-20 దిక్కుల కనుక ఆడిన తీసుకుంటూ పోతే చూడండి ఒరాల పన్న, సైడ్ల పన్న, ఇగో ఈ ఒరాల పన్న కూడా అదంతా ఆ రైతు వేసుకుంటూ పోయిండు. మడిమాడికి ఒక 10 గాల 20 గాల ఎంత కోడిగుడ్డు అంత, జస్ట్ ఇది ఒక 3 గ్రామ్స్ 4 గ్రామ్స్ కూడా ఉండదు. అట్లా తెచ్చి ఒక కిలో అంతా తెచ్చి ఏమో 2-3 ఎకరాలకు వేసుకోవచ్చు. అలా వేసినట్లయితే ఒక్క కొంగ కూడా, ఇప్పుడు ఈ రైతు పొలం వేసి ఒక 4-5 రోజులు అవుతుంది. ఈ రైతు నిన్నటికే పూర్తి చేసిండు, ఇలా కలుపుమంది చల్లుతాడు. ఒక కొంగ కాదు ఇటు సైడ్కు అసలు ఎలాంటి కొంగలు అనేటివి రాకుండా అయిపోయింది. ఇది ఒక 5-6 రోజులు అయిందంటే ఇక కథం కుదురుకుంటుంది, అది ఎగురు వస్తుంది, అది తట్టుకొని నిలబడుతుంది. ఈ కొంగ కాళ్ళ కింద పడ్డా పెద్ద ఫరక్ పడేది లేదు. మరి ఎందుకు అనేది ఏంటంటే ఈ దూది వల్ల ఇది మన ఈకలు కానీ, మన పంట పొలంలో మనకు సంబంధించిన జాతి వచ్చిపోయింది అనే కారణంతోనో మరి ఏదో మనకు వివరం తెలియదు కానీ ఇట్లా వేసినటువంటి దూది వేసినటువంటి పంట పొలంలోకి మాత్రము ఒక్క కొంగ కూడా రావడం లేదు. అందుకనే రైతు మిత్రులు ఏంది, ఇది పెద్ద బ్రహ్మ విద్యం కాదు, దీంతో ఒక రూపాయి నష్టపోయేది లేదు, మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓ అర్ధగంట సేపట్లో ఈ మొత్తం 2-3 ఎకరాలంగా వేసి పరేసి చూస్తే ఏంటంటే కొంగ అనేది వాళ్ళు లేదు. అదే మళ్ళీ కొత్తగా పొలం దుంతారు, అక్కడికి పోయి వాళ్తానే తప్ప ఇక్కడ మనకు ఒక కొంగ కూడా లేదు. మీరు చూసినా అట్లే ఉండాలి, ఇక్కడ వాటి పాదం కానీ అట్లాంటి పరిస్థితే లేదు. అందుకనే మరి ఏంటంటే మిత్రులు ఈ యొక్క చిన్న చిట్కాతోని మీ పొలాన్ని కాపాడుకొని అది ఒక 15 రోజుల దాకా కాపాడుకుంటే మీరు దీన్ని నుంచి ఎలాంటి బెడద లేకుండా కాపాడుకోవచ్చు అనేటటువంటి ఈ ప్రయోగం చేసి మీ వరి పొలాన్ని కాపాడుతారని తీసినటువంటి వీడియో.